ఇప్పుడు నాటేసి ఎన్ని రోజులు అవుతుందా పొలం ఇది? నాటేసి 25 రోజులు అయింది. 25 రోజులు అవుతుందా? 25 రోజులు అయింది. ఇప్పుడు ఈ పొలాన్ని మనం చూసినట్టయితే 25 రోజులు అవుతుంది కదా. అయితే మామూలుగా దీనికి కింద ఏంటంటే చౌడు ఉంటుంది. చౌడు ఉండడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు తీసుకోదన్నమాట. అంటే దాని పిహెచ్ వాల్యూ అనేది మనకు ఎక్కువ లేదా తక్కువ ఉంటాయి అన్న. అట్లాంటి వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కామన్గా. అయితే దీనికి ఇప్పుడు మనం నాటేసినాం కదా 20 రోజులు, ఒకసారి దీనికి స్ప్రే కొడదామన్న. ఒకటి కాల్షియం ఉంటుంది, కాల్షియం ఒకటి, దీంతోపాటు చిలేటెడ్ జింక్, ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే మన చౌడుని తట్టుకొని ఇప్పుడు భూమిలో ఉన్న పోషకాలు తీసుకొని కొంచెం పిలకలు వచ్చి ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది. అయితే ఇట్లాంటి పొలాలు మేజర్ కన్నా సరే, ఇది మామూలుగా ఆరగట్టడం కూడా చాలా హెవీగా ఆరగట్టాం అనుకో, ఇట్లా నెర్రలు వాడేటట్టు ఇంత ఆరగడితే కూడా ఏంటంటే అది ముందే పోషకాలు తీసుకోదు భూమిలోకి వెళ్ళి, ఇక ఆరగట్టడం వల్ల ఇంకా బెట్టకు వస్తుంటుంది అన్నమాట. ఈ బెట్ట పరిస్థితులలో మనకు డ్యామేజ్ అనేది బాగా కనిపిస్తుంటుంది. అయితే మనకు ఫస్ట్ ఏంటంటేనా, ఈ చేను బాగున్నా బాగాలేకపోయినా మనమైతే దీనికి న్యూట్రియన్స్ స్ప్రే కొట్టాలన్నమాట. ఆకుల ద్వారా పోషకాలు అందిస్తుంటే ఏంటంటే మొక్క డెవలప్ అవుతుంటుంది, దాని రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యి భూమిలో పోషకాలు సమగ్రవంతంగా తీసుకుంటుంది అన్నమాట. అదే ఇప్పుడు కొంచెం పొలం అయితే బాగానే ఆరిందనా. ఫస్ట్ అయితే దీనికి వాటర్ పెట్టేసి, వాటర్ ఫుల్గానే ఉండాలి. మనకి ఏంటంటే మిర్రలు మునిగిపోయేటట్టు పెట్టేసుకోవాలి. అక్కడక్కడ మిర్రలు కూడా ఉన్నాయి కదా. ఏంటంటే పట్టిన సైడ్ ఏమో వాటర్ ఎక్కువ ఉంటాయి, లేని సైడ్ ఏమో వాటర్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ కొంచెం పచ్చగా ఉంది కదా, మొక్క కొంచెం పచ్చగా కొడుతుంది. ఇక్కడ చూడు మొత్తం ఎండిపోయినట్టు ఉంది చూసినా, అంటే మొత్తం ఇట్లా వాడిపోయినట్టు ఉంటుంది అన్నమాట మొక్క. అయితే మొక్కకు వాటర్ కూడా చాలా అవసరం. అందుకే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనకు మిర్రలు ఉంటాయిగా, మిర్రలు మునిగిపోయేటట్టు నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. దీనికి మాత్రం కాల్షియం అన్న, కాల్షియం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి జింక్ చలామెను, రెండు కలిపి స్ప్రే చేస్తే రిజల్ట్ అయితే 100% ఉంటుందన్న నీకు. అయితే మనకు అన్న వర్షాకాలం ఏంటంటే వర్షాలు పడితే కనుక చౌడు ప్రాబ్లం పెద్దగా కనపడదు. ఈ రబీ సీజన్ వచ్చేసరికి ఎందుకు కనపడుతుంది అంటే ఇప్పుడు చలి వాతావరణం ఉంటుంది, చలి వాతావరణం ఉన్నప్పుడే మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది అర్థమవుతుంటుంది అన్నమాట. అయితే ఇన్ని రోజుల వరకు ఏంటంటే వర్షాలు పడి వర్ష నీళ్ళతో కొంచెం మంచి గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆషింగ్ సీజన్లోనే అసలు ఉన్న రోగాలు ఎన్ని రోగాలు మొత్తం బయటపడేది మొత్తం ఆషింగ్ సీజన్ అన్నమాట. ఈ సీజన్లో అయితే ఏ పొలం అయితే మంచిగా హెల్తీగా వస్తుందో ఆ భూమి కూడా మంచిగా ఉన్నట్లు లెక్కన్న. పురుగు సమస్య పెద్దగా ఏం లేదు, కానీ దీనికి మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఒక దగ్గర చూసుకుంటే కొంచెం పచ్చగా, ఒక దిక్కు చూసుకుంటే మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు, ఇదంతా చౌడు ప్రభావం ఉంటుంది మన పొలంలో. అట్లా కాదన్నా, రొటవేటర్ అంటే పైన దున్నేస్తుంది. మన ఏంటంటే ఇంకా కర్ర ఎన్నుకోలే కదా, ఎన్నుకోక ముందుకు అప్పుడే అరగట్టాం అనుకో చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ముందే కొంచెం చౌడు కూడా ఉంటుంది కదా దీంట్లో. మనం పొలం కూడా దున్నేటప్పుడు ఏంటంటే మిర్రలు కావద్దన్న, మిర్రలు ఒదికి ఉంపు ఇట్లా అవ్వద్దు అన్నమాట. పొలం ఈక్వల్గా ఉండాలి, మిర్రలు ఉంపులు లేకుండా. అట్లుంటే మనకు పిలక కూడా మంచిగా వస్తుంది. ట్రాక్టర్ అని కూడా కొంచెం టైం తీసుకొని మంచిగా కొట్టించుకోవాలండి. ఇట్లంటే ఇక మరి ఇంత మిర్ర ఉంది కదా, ఈ మిర్ర మీద మొత్తం చచ్చిపోతుంటుంది ఇట్లా. చెప్పాలండి తప్పదు, ఇంతవరకు మనకు డ్యామేజ్ అయినట్టే కదా. ఇక చేను తక్కువనే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఉప్పులు ఉన్న దానికే వాటర్ ఎక్కువ అవుతాయి, ఈ మిర్ర ఉన్న దానికే వాటర్ చాలా తక్కువ అవుతాయి. దానికి ఇబ్బంది, దీనికి ఇబ్బంది, రెండు దిక్కులు ఇబ్బంది ఉంటుంది. ఇది నీళ్ళెక్కి ఇది ఖరాబ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు కలుపు ఎట్లుంటుంది అంటే వరి మొక్క పోషకాలు తీసుకోకున్నా కానీ కలుపు మాత్రం ఫస్ట్ తీసేసుకుంటుంది. వరి మొక్క కంటే ముందు ఫస్ట్ అదే డెవలప్ అవుతుంటుంది బాగా. అందుకే కొంచెం ఇది పైన ఇట్లా ఆరకుండా నీళ్ళలో ఉందనుకో, నీళ్ళలో ఉంటే కొత్త కలుపు మొక్క అయితే మొలదు. సరే మొలిచింది అయితే మొలిచిపోతుంది, కొత్తది అయితే మొలవదు. అదే ఆర్గానిక్ పొటాష్ చల్లితే ఏంటంటే అది ఆర్గానిక్ రూపం ఉంటుంది కనుక మొక్క వెంటనే తీసేసుకుంటుంది న్యూట్రియన్స్. అదే కెమికల్ అనుకో, ఎట్లాగో మన చౌడు పొలాలుగా మళ్ళీ కెమికల్ వేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అడుగు మంది ఏమొద్దు, రెండోసారి ఏమొద్దు, యూరియా పొటాష్ సరిపోతుంది.